అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. మాజీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు ఏఐఎస్ఎఫ్ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించి పోరాటాల్లో రాటుదేలి సామ్యవాద సమాజ స్థాపన కోసం అవిరళ త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని, స్వాతంత్రం మా జన్మ హక్కు అని భారత జాతి ఎలుగెత్తి నినదిస్తున్న తరుణంలో పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనకు సమాధి కట్టడంలో అగ్రభాగాన నిలిచింది. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి విద్యార్థులందరూ కూడా పతాక ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. ముందుగా ఏఐఎస్ఎఫ్ ఫౌండేషన్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని వంటి లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ని ఆవిర్భావం చేసుకోవడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా ఆనాడు మన దేశంలోకి పరాయి పాల్గొనే బ్రిటిష్ ముస్కర్లు మనమే పెత్తనం చేస్తూ ఉంటే ఆ రోజు ఏఐఎస్ఎఫ్ విద్యాసంఘం స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా చేయడం జరిగింది. అలాగనే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి అందరికీ విద్య ఉచితంగా అందించాలని, వైద్యం ఉచితంగా ఇవ్వాలని, అట్లానే ఉపాధి అవకాశాలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా ఆ రోజు ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. కానీ నేటి పాలకులు మాత్రం అన్ని ఉచితాలు చెప్తున్నారు తప్ప ఆచరణ మాత్రం ఏమాత్రం చేయటం లేదు. ఇవాళ విద్య చూస్తే మొత్తం ప్రైవేటీకరణ అయిపోతూ ఉంది, కార్పొరేటీకరణ అయిపోతూ ఉంది. ప్రభుత్వ విద్యకి మరి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు అడుగుతూ ఉంటాయి, కేవలం 10-12% నిధులు ఇచ్చేసి చేతుకుంటా ఉన్నారు. అట్లనే దేశ బడ్జెట్లో 10% నిధులు కేటాయించమంటే 3%, 4% నిధులు ఇచ్చి చేతుకుంటా ఉన్నాం. మేము ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు వారి యొక్క చదువు కావచ్చు, వాళ్ళ యొక్క అక్షరాస్యత పెరిగితేనే ఆ యొక్క సంపద మీకు వస్తుంది తప్ప ఇలా ప్రభుత్వ విద్య నిధులు కేటాయించకుండా నామాత్రం చేయడం వల్ల ఇలా ప్రభుత్వ విద్య నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈరోజు చదువుకోవడానికి డబ్బులు లేక చాలామంది విద్యార్థులు పరిపాటు పడుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి కోట ప్రభుత్వం నిధులు 30% నిధులు కేటాయించి చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం కూడా దేశ ప్రజలు 10% నిధులు అని కూడా కోరుతా ఉన్నాం. ఇలా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వేల తరగతి పోతా ఉంది. కానీ యూనివర్సిటీలో ఉంటే ప్రభుత్వం కానీ పోస్టులు భర్తీ చేయడం వల్ల అక్కడ విద్య అనేది కుంటుపడతా ఉంది. అట్లానే అందరూ డ్రీమ్ వైపు యూనివర్సిటీ వైపు వెళ్తూ ఉన్నారు. అట్లానే మరి హాస్టల్ విద్యార్థికి మెస్ ఛార్జీలు 1500 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తూ ఉంది. ఈరోజు పాలు అడుగుతూ ఉన్నాం, ఇదే 1000 రూపాయలకి 2 పూట్ల భోజనం 1 పూట టిఫిన్ చేయగలుగుతామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒక పక్క డాక్టర్ చెప్తా ఉన్నారు, ప్రతి మనిషి కూడా రోజుకి 5 లీటర్ నీళ్ళు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ అదే పాలకులు అయితే ₹1 చెప్పి అంటే 100 రూపాయలకి మీరు నీళ్ళకి వచ్చిస్తూ ఉంటే నేటి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు మాత్రం కేవలం 1000 రూపాయలకి మాత్రం ఇచ్చి మీరు టిఫిన్ భోజనం చేయమంటే సరైన పద్ధతి కాదు. విద్యార్థులు పౌష్టిక ఆహారం కొరవబడుతూ ఉంది, వాళ్ళు చిన్న వయసులోనే అనారోగ్యం గురవుతున్నారు. కాబట్టి 1500 రూపాయలు మెస్ ఛార్జ్ పెంచని చెప్పి డిమాండ్ చేస్తాను. అట్లానే పెండింగ్ ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోతే ప్రైవేట్ వంటి డిగ్రీ కళాశాలలు కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మరి పక్క ఉత్సవాలు పోవాలంటే మీరు డబ్బులు కట్టనే ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము మీరు చెల్లిస్తేనే సర్టిఫికేట్స్ చెప్పి కళాశాల అని చెప్తున్నారు. కాబట్టి ఈ విధమైన విద్యార్థులకు కూడా అనేక సమస్యలతో సతమతో ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించే విధంగా చర్య చేపట్టాలని, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి హక్కుల కోసం, విద్యార్థి సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ తెలుసుకుంటాను. నాగబోతు నాగేశ్వరరావు, నేను పల్నాడు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం 90వ అడుగు పెట్టడం జరిగింది. ఇదైతే 1936 ఆగస్టు 12న ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు స్టూడెంట్స్తో మేము ఇక్కడ ఒక జెండా ఆవిష్కరణని జరుపుకోవడం జరిగింది.
దానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు అన్న అటెండ్ అవ్వడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇంకా అయితే గవర్నమెంట్ నుంచి కూటమి ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఇదే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు. మంగళగిరి పక్కన ఉన్న మంగళగిరిలో ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఎంతోమంది విద్యార్థులతో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే పీజీ చదివే డిగ్రీ చదివే వాళ్ళకి జీవో నెంబర్ 77 శాపంగా మారిందో, ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారో నారా లోకేష్ గారు ఈరోజు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 77 మీద ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం జరగలేదు. ఏదైతే ఫీజు రిమెంబర్స్మెంట్లు 6400 కోట్లు ఏదైతే రిలీజ్ చేయాలో దాని మీద కానీ ఇంతవరకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చాలా విప్లవం చెందారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నారా లోకేష్ గారిని వెంటనే విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి ఎవరైతే సీనియర్ మంత్రి సీనియర్ ఎమ్మెల్యేని చూసి సీనియర్ ఎమ్మెల్యేకి విద్యాశాఖ మంత్రినిగా కేటాయించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఎస్ఎఫ్గా మేము తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే హాస్టల్కి వెళ్ళటం జరుగుతుంది అక్కడికి కూడా మొన్న నారా లోకేష్ గారు ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ కాలేజీలకి స్కూల్స్ లెవెల్లోకి ఎలా చేయొద్దని చెప్పి నారా లోకేష్ గారు ఒక జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి మేము దీన్ని కానీ వెనక్కి తీసుకోకపోతే చాలా భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఏదైతే ఈరోజు మనం 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామో దీంట్లో పాల్గొన్న అందరికీ విద్యార్థులకి మా ఏఎస్ఎఫ్ పల్నాడు జిల్లా సమితి తరపున విప్లవ వందనాలు జరుపుకోవడం జరుగుతుంది.